ఓ భవాని, నేను ఏమనుకున్నా గానీ నీకు చీరలు బాగానే ఉన్నాయి. అబ్బో, ఈ చీరలన్నీ నువ్వే కొనిచ్చినట్టు. మరి నువ్వు ఒక చీర కొనియరాదు నాకు? నేనా? ఇప్పుడు రాఖీ పౌర్ణమి ఎట్లాగో వస్తుంది కాదే, మీ అన్న ఆ చీర కొనియాడు నీకు? అవును, మా అన్న అంటే యాదకొచ్చింది. అన్నం చూడక బాగా రోజులైతుంది. మా అన్నం చూడబుద్ధి అవుతుంది. నువ్వు గొప్పింటి బిడ్డవే, నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను మీ పుట్టింటికి దూరం చేసిన. ఆ దేవుని దయ వల్ల ఇప్పుడిప్పుడే అన్నకు నాకు మాటలు కలిసినాయి. మా అన్న నాతో మాట్లాడుతాడు, నాకు అదే చాలు. ఎన్నట్టుకున్నా మా అన్న మనల్ని దగ్గరికి ఇస్తాడు. నువ్వేం బాధపడకు. ఇగో నేను చెప్పినా, మా అన్ననే ఫోన్ చేస్తుండు. హలో అలా చెల్లే, అన్నా, మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారా చెల్లె? అది చెల్లె, ఒకసారి నువ్వు ఇంటికి రారా? అత్త అన్న, సరే ఉంటానా. ఇగో మా అన్ననే ఫోన్ చేసిండు, నన్ను ఇంటికి రమ్మంటాడు. నాతోటి నువ్వు కూడా రారా? నేనెందుకే, మీకు ఇప్పుడే మాటలు కలిసినాయి. నేను నీతో నచ్చుడు మంచిది కాదు. కొన్ని రోజులు గడవని. ఎందుకు రమ్మన్నాడో మీ అన్న, పోయిరాయే. సరే నేను పోయేస్తా మరి. జాగ్రత్త. సరే. అయ్యో, ఇక రాదా మీ చెల్లె? ప్రేమ బాగానే పొంగిపోతాంది. ఇంతకీ మీ చెల్లె అత్త అన్నదా రానన్నదా? అత్త అన్నదే, కానీ నా చెల్లెని చూడక ఎన్ని రోజులైతా. దాని ముఖంలో చిరునవ్వు. మీ చెల్లెని చూడకపోయినా ఆమె ఎట్లున్నదో ఏం చేస్తుందో అని సీనుగాని పంపించి తెలుసుకుంటున్నావు అనే విషయం నాకు మా తెలుసులే. అది నా తోబుట్టువైనా బిడ్డ లెక్క నా గుండెలేదు పెట్టుకొని పెంచింది. అది నా పక్కన లేకుండా ఏ శుభకార్యం కూడా చేసేది కాదు. అది ఇంట్లో తిరుగుతుంటే సాక్షాత్ మహాలక్ష్మి ఇంట్లో ఉన్నట్టు అనిపించేది. నీకు నీ చెల్లి మీద ఉన్నంత ప్రేమ మీ చెల్లెకు నీ మీద లేదు. గదే ఉంటే మనకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదా? ఇప్పుడు అది కులం తక్కువది. నా చెల్లె అత్తాంది, నా చెల్లె అత్తాంది. చెల్లె అత్తున్నావారా? నీకోసమే చూస్తానరా. మంచిగా ఉన్నవారా? నేను మంచిగా ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? నా మీద ఏం కోపం లేదు కదా? నాకేం కోపం లేదు చెల్లి. నాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావని అంతే తప్ప నాకే కోపం లేదు. వదిలే, మంచిగా ఉన్నావా? మంచిగా లేనప్పుడు నువ్వేమన్నా వచ్చి చూసిపోయినావా? ఇప్పుడు మంచుకున్నావా వదినా అంటున్నావు? సీత, చెల్లెలు కోపగించుకోవడానికి కాదు రా పని. చెల్లి సీత, చెల్లకు కొన్ని మంచిలు తీసుకురా. ఎండలో వాడాలి.
చెల్లి బావాన్ని తీసుకొస్తా అయిపోవాలి. రమ్మని చెప్పిన అన్న, కానీ రానన్నాడు. ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తా. మళ్ళొచ్చినప్పుడు ఎందుకు? అత్తే నువ్వు వచ్చి మీ అన్నం చూసుకో, అంతేగాని ఇక కులం తక్కువడు ఈ ఇంటికి రావడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చినా చేతులు కట్టుకొని బయటనే నిలబడాలి. గట్లెందుకు మాట్లాడుతున్నావు? కులందే ఉన్నది, గుణం ముఖ్యంగా. భవానీ, నీకొక విషయం చెప్పనా? మా మామ, అదే మీ తండ్రి వాళ్ళ చెల్లె కులం తక్కువని ప్రేమించి పెళ్లి చేసుకుందని మంచిగా ఇంటికి పిలిచి అన్నంలో ఇంత విషం పెట్టి చంపిండు. మీ అన్న మంచోడు కాబట్టి నువ్వింకా భూమి మీద బతికే ఉన్నావు. ఆ పాపము ఏ పాపమో కానీ మా నాన్నకు పక్షవాతం వచ్చి కుక్కిలవాడి ఆయన బాధపడిన రోజే లేదు. చెల్లె, నీ పేరు మీద 4 ఎకరాల భూమి పట్టు చేసిండ్రా. సీత తీసుకురాపు. నేను మా తీసుకొత్తా గాని మీ చెల్లె రాక రాక వచ్చిందాయి. ఇంతంతా కూర తీసుకురా, వండి పెడితే తినిపోతుంది. సరేనే, నా చెల్లెకు నాటుకోవడానికి బాగా ఇష్టమే. పోయి తీసుకొస్తా. చెల్లె తీసుకొస్తా. ఏయ్ లే, చూడు మాటలు కలిసినాయి, కలిసిపోయినవని తెగ సంబరపడిపోతున్నావేమో. ఈ రాఖీ పౌర్ణమి నాటికి మీ అన్నా చెల్లెలు ఇద్దరినీ దూరం చేస్తా, గుర్తుంచుకో. అమ్మోరు తల్లి సాక్షిగా ఇది నా ఆన. భవాని, ఇప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన. మీ అన్న ఏమన్నాడు? మా అన్న ఏమనలేదు కానీ మా వదినని కోపాన్ని కంఠంలా విషం లెక్క నింపుకుంది. ఇప్పటిదాకా ఏం జరగలేదు, ఇక ముందు ఏం జరుగుతుందో అని భయం అవుతుంది. నువ్వేం భయపడకే, మీ అన్ననే నీకు శ్రీరామ రక్ష. వచ్చే రక్షాబంధన్ రోజు అన్ని మనస్పర్ధలు తొలగిపోతాయి. సరే, చెప్పండి అమ్మగారు. చూడు, ఈరోజు రాఖీ పౌర్ణమి. అదొచ్చిన మొగుడికి రాఖీ గట్టేలోపే దాని మొగుడు ప్రాణాలతో ఉండద్దు. వాడెవడో గాని వాడి ముఖం కూడా నేను చూడలే. ఇక మీదట అది కూడా చూడొద్దు. ఈ ఇంట్లోనే విధవరాలే కుమిలి కుమిలి ఏడవాలి. అర్థమైందా? అమ్మగారు. ఇగో ఇవాళ రాకిట్ల పున్నాం కదా, నేను పోయి మా అన్నకు రాఖీ కట్టత్తా. సరే పోయిరాయే. అన్నం కూర వండినా తిను, సరేనా? సరే, నేను పోయేత్తా. మీ అన్నను అడిగినా అని చెప్పు. సరే. ఇగో ఒకవేళ పొలం కాడికి ఇట్లా పోతే
చూసుకుంటావు ఒడ్డుకున్న పాములు ఇట్లా అంటే కరెంట్ వేసేటప్పుడు జాగ్రత్త. ఆ. సరే నేను పోయేస్తా మరి. పోయినేడు ఈ చేతికి రాఖీ లేక నా చెయ్యి చిన్నపోయింది. ఈసారి ఖచ్చితంగా నా చెల్లని 2-3 రాఖీలు కట్టమంట. 2-3 కాకపోతే 4 కట్టించుకోలేదా 10 కట్టించుకో. నీకు గానుంది గారాల చెల్లెలు. అయినా రాఖీ కట్టడానికి అత్తంది కావచ్చు. రా చెల్లి, నీకోసం ఎదురుస్తాను. అవునమ్మా, నువ్వు ఎప్పుడొచ్చి రాఖీ కడతావా అని మీ అన్న 1000 కళ్ళతో ఎదురు చూస్తుండు. ఇక్కడనే ఆగిపోయినవి, లోపలికి రా రా. ఏమైంది చెల్లి? అన్నా, నేను తల్లిని కాబోతున్నా, నువ్వు మామయ్య అవుతున్నావు. నువ్వు తల్లివి కాబోతుంటే ఆ బిడ్డను మోస్తూ ఈ ఇంటికి రావద్దు. ఎందుకు? ఎందుకా? దాని కడుపులో పెరిగేది అడకుల పొడు కాదు, తక్కువ జాతికి చెందిన కులం తక్కువడు. వదినే, ఆయన మంచోడని నాకు నచ్చిండని నేను పెళ్లి చేసుకున్నా. నేనే కులము మతము ఇవుళ్లే. ఆ కులం ఏమి కడ్డనుకుంటే ఇంకెప్పుడు ఈ ఇంటికి రాను. నన్ను క్షమించు వదినే. సీత, ఎప్పుడైతే నా చెల్లెలు ఇంటి గడపదొక్కదో నువ్వు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అన్నా చెల్లెల్ని విడగొట్టిన పాపం నువ్వు మూట కట్టుకో. మనిషికి ఇవాళ రేపు అన్నది ఏమున్నది? భూమి మీద ఈ జీవితం ఏది శాశ్వతం కాదు. బతుకున్నన్ని రోజులు నవ్వుతూ బతకాలి. మనిషి ఇంకో మనిషి సాయం చేయాలి, కానీ ఏ మనిషికి అన్యాయం చేయాలి. నిలదప్పిన అన్న అని నా చెల్లి సంతోషంగా చెప్తుంది. దానికంట కన్నీరు తెప్పించను. ఇవాళ నా చెల్లెలు కన్నీళ్ళతో కుమిలిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు కూడా కన్నీళ్ళతో కుమిలిపోయే రోజు వస్తుంది. ఇది అన్నా చెల్లెలుగా మేము నీకు పెట్టే శాపం. అరే శ్రీను, చెప్పండి అమ్మగారు. అతన్ని విడిచిపెట్టు. సరే అమ్మా. భవాని, నిన్ను చాలా బాధ పెట్టడమే కాకుండా నీ భర్తను చిన్న చూపు చూసిన, నీ కాకుండా చెయ్యాలని చూసిన, తక్కువ కులపోడని చాలా మూర్ఖంగా ప్రవర్తించిన. నన్ను క్షమించు అని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. కానీ ఈ ఇంటి ఆడబిడ్డవై పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించు తల్లి. సీత, నీలో మంచి గుణం లేనప్పుడు నీ పేరు చివరన ఎంత గొప్ప కులం ఉన్నా
ఏం లాభం సీత? వదిన, నా భర్తది తక్కువ కులమని ఇంటికి రావద్దు అని అన్నావు. నా భర్తలా నేను ప్రేమనే చూసిన తప్ప కులం మతం డబ్బు ఇవ్వలే వదిలే. నేను మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించుర్రి. ఇగో భవానీ, ఇక మీదట నువ్వు నీ భర్తతోనే ఇంటికి రావాలి. ఇగో టైం అవుతుంది, ఇప్పటికే లేట్ అయింది. రాఖీ గట్టు మీ అన్నకు. సరే పా అన్న.